వన్డే వరల్డ్ కప్ 2027 షెడ్యూల్ రిలీజ్ ఏ ఏ దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయంటే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 షెడ్యూల్ వచ్చేసింది. మ్యాచ్లు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, అసలు ఈ వరల్డ్ కప్కి ఏ ఏ దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయో క్లారిటీ వచ్చింది. క్రికెట్ సౌత్ ఆఫ్రికా ఆగస్టు 23న 2027 ఐసీసీ వరల్డ్ కప్పై అధికారికంగా ప్రకటన చేసింది. ఈ మెగా ఈవెంట్కు సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. మొత్తం 54 మ్యాచ్లు జరగనున్నట్లు క్రికెట్ సౌత్ ఆఫ్రికా పేర్కొంది. అందులో 44 మ్యాచ్లకు దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇస్తుంది. మిగిలిన 10 మ్యాచ్లు జింబాబ్వే, నమీబియాలో జరగనున్నాయి. దక్షిణాఫ్రికాలో జోహన్నెస్బర్గ్, ప్రిటోరియా, కేప్ టౌన్, డర్బన్, గిబ్యూబెర్వా, బ్లూమ్ఫాంటైన్, ఈస్ట్ లండన్, పార్ నగరాల్లో మ్యాచ్లు జరగనున్నాయి. ఈ వేదికలన్నీ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్కు అనుకూలంగా ఉండడంతో టోర్నమెంట్ ఉత్కంఠభరితంగా ఉంటుందని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు. భారత్ వేదికగా జరిగిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023లో విజేత ఆస్ట్రేలియా జట్టు ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్స్గా బరిలోకి దిగుతుంది. భారత్ను ఓడించి 6వ టైటిల్ గెలుచుకున్న ఆస్ట్రేలియా రానున్న వరల్డ్ కప్లో 7వ టైటిల్ దక్షిణాఫ్రికా ముఖ చిత్రాన్ని ప్రతిబింబించేలా వైవిధ్యభరితంగా, సమగ్రంగా, ఐక్యంగా ఉండేట ఈ టోర్నమెంట్ను రూపొందించడమే మా లక్ష్యమని క్రికెట్ సౌత్ ఆఫ్రికా చైర్పర్సన్ పెర్లో మాషోసే అన్నారు. ఆఫ్రికా ఖండంలో చివరిసారిగా వరల్డ్ కప్ జరిగిన 24 ఏళ్లు పూర్తయ్యాయి. 2027 వరల్డ్ కప్ ఆఫ్రికన్ ఖండానికి కొత్త అభిమానులను ఆకర్షించే పాత అభిమానులను డిజిటల్ ఇన్నోవేషన్ ద్వారా మరింతగా దగ్గర చేసే అద్భుత అవకాశం ఇస్తుంది అని క్రికెట్ సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు రిహాన్ రిచర్డ్స్ అన్నారు. 27 వరల్డ్ కప్ ఆతిథ్య దేశాలైన దక్షిణాఫ్రికా, జింబాబ్వే జట్లు ఇప్పటికే టోర్నమెంట్కు అర్హత సాధించాయి. అయితే సహా ఆతిథ్య దేశమైన నమీబియా మాత్రం ఆఫ్రికన్ క్వాలిఫైయర్స్ ద్వారా ఆడాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ విధానం: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టాప్ 8 జట్లు నేరుగా వరల్డ్ కప్కు అర్హత పొందుతాయి. మిగిలిన జట్లు గ్లోబల్ క్వాలిఫైర్ టోర్నమెంట్స్ ద్వారా ఎంపికవుతాయి. టోర్నమెంట్ ఫార్మాట్: మొత్తం 14 జట్లు 2 గ్రూపులుగా విభజిస్తారు. ఒక్కో గ్రూపులో 7 జట్లు ఉంటాయి. రౌండ్ రాబిన్ స్టేజ్లో ఒక్కో జట్టు తన గ్రూపులోని మిగతా 6 జట్లతో ఆడుతుంది. ఒక్కో గ్రూపులో టాప్ 3 జట్లు సూపర్ 6 స్టేజ్కు అర్హత పొందుతాయి. సూపర్ 6 తరువాత సెమీఫైనల్స్, ఫైనల్స్ జరుగుతాయి. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.